భారతదేశానికి పుతిన్ రాబోతున్నాడు, రష్యా అధ్యక్షుడు పుతిన్. ఒకటి ఇక్కడ వ్యాపార వాణిజ్య సంబంధాలు ఇవన్నీ పైకి కనిపించేవి, అవి ఆయన వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ప్రధానమైనటువంటి అంశం అయితే యూరప్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. యూరప్ దేశాలు ఉక్రెయిన్ అంటే వాస్తవంగా రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలని ఉంది. ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగితే కనుక రష్యా ఆర్థికంగా సంక్షోభంలో పడే పరిస్థితి ఉంటుంది. మొన్న మధ్యన ఆ సంక్షోభం వచ్చినా ట్రంప్ అక్కడ గెలిచేటప్పటికి రష్యా కొంత కోలుకుంది, తేరుకుంది. ఇదే సందర్భంలో మళ్ళీ యూరప్ దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఒకటి శాంతి చర్చలో తమ భాగస్వామ్యం కావాలనుకోవడం, రెండో పక్కన ఉక్రెయిన్కి అండగా నిలబడతామంటూ దానికి కాస్త ధైర్యాన్ని ఇచ్చి యుద్ధానికి కొనసాగించేలాంటిది, లేదా ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగాల్ని తిరిగి తీసుకోవడం అనేటటువంటి దాన్ని వాళ్ళు పేచీ పెడతారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రష్యాతో ఉక్రెయిన్ ఎప్పుడూ గొడవ పడతా ఉంటే ఆ గొడవల కారణంగా ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఆంక్షలు కంటిన్యూ అయిన సందర్భంలో రష్యా సచ్చినట్టు ఆయిల్ తక్కువ కమ్ముకోవాల్సి వస్తుంది. అలా తక్కువ కమ్ముకున్న ఆయిల్ని చైనా, భారత్ లాంటివి కొని మళ్ళీ ఈ చైనా, భారత్ నుంచి అయ్యే యూరప్ దేశాలు కొంటాయి. అంటే ప్రశాంతంగా ఉంటే కనుక $110, $125, $130 అమ్ముతుంది రష్యా, ఈవెన్ అరబ్ దేశాలైనా సరే. అదే ప్రశాంతత లేకపోయేటప్పటికి రష్యా అప్పుడు $40 అమ్మింది. అప్పుడు $90 నుంచి $100 సౌదీ అరేబియా లాంటి వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కాస్ట్ ఉంది. అంటే ఆ స్థాయిలో దిగొచ్చి చేసింది. అంటే ఆ విధమైనటువంటి అదే కదా భారీ బెనిఫిట్, అలా చేసుకొచ్చారు. ఇది పుతిన్కి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు పుతిన్ వచ్చే కారణం ఏంటంటే యూరప్ దేశాలలో ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బాగా క్లోజ్గా ఉంటారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు నరేంద్ర మోడీ అంటే అభిమానిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వాన్ని ఈయన అక్కడికి వెళ్ళి చెయ్యక్కర్లా, కూర్చుని మాట్లాడితే కొంత సెటరైట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నట్టు కనబడుతోంది.